హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు కుర్రా వరలక్ష్మి ఛానల్ అండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వామ తీసుకున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ ఆర్ 3 టీ స్పూన్స్. కొంచెం చింతపండు నానబెట్టానండి. ఆ చింతపండు రసంని వేసుకున్నాను దాంట్లో. మూత వేసి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఆ విధంగా ఉంటుందండి పేస్ట్. ఒక గిన్నెలో తీసుకోవాలి. అలా గిన్నెలో తీసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొంచెం పండినయే తీసుకున్నాను. దాంట్లో ఉన్న గింజలన్నీ చాకుతో తీసేసానండి. అన్ని పచ్చిమిర్చిలో ఉన్న గింజలను తీసివేయాలి. తీసేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాంట్లో వేయాలండి మొత్తము. అలా గింజలు తీసేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాంట్లో వేసేయాలి. వామ అనేది హెల్త్కి చాలా మంచిదండి. కొంతమంది పండిన మిరపకాయలతో మిర్చిలు చేయరండి, కానీ నేను మాత్రం చేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అయితే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా అన్నిట్లో వేసుకోవాలి. అది వేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను నేను. దాంట్లో మనకి ఎంత శనగపిండి కావాలంటే అంత క్వాంటిటీని బట్టి అండి. నాకు సరిపడా శనగపిండి తీసుకున్నానండి. మీ ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. దాంట్లో కొంచెం వామ యాడ్ చేశాను నేను. సాల్ట్ అండి, లిటిల్ బిట్ ఆఫ్ సోడా, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలండి. మంచిగా సాఫ్ట్గా కలపాలండి, ఉండలేకుండా. బాగా కలుపుతూ ఉండాలండి పిండిని. ఒక 2 టీ స్పూన్స్ ఆర్ 3 టీ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నానండి.
కలిపిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్ నానబెట్టాలండి. పిండిని నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక కళాయి పెట్టుకున్నానండి. కళాయిలో ఆయిల్ వేసాను డీప్ ఫ్రై అవ్వడానికి. నేను 2 ఆలుగడ్డల్ని మంచిగా కట్ చేసుకున్నానండి. రౌండ్గా కట్ చేసుకొని అదే పిండితో బజ్జీలు వేసాను. మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని వేరే సైడ్ తిప్పాలండి. మంచిగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. ఈ విధంగా బ్రౌనిష్కి వస్తుందండి. ఆల్మోస్ట్ బజ్జీలు రెడీ అయిపోయినట్టు. చాలా బాగుంటుందండి. ఒక 2 టీ స్పూన్స్ దీంట్లో బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఉంటాయి. అలా బ్రౌనిష్ అయిపోయిన తర్వాత అవన్నీ తీసేయాలండి. ఎంతో రుచికరమైన ఆలూ బజ్జీస్ రెడీ అండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మిర్చీలు వేసుకుందామండి. అదే పిండి అండి. ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉంచొద్దండి. హై ఫ్లేమ్లో ఉంచితే అది బ్రౌనిష్గా అయ్యి లోపల ఏం కుక్కదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో సిమ్లో ఉంచితే బాగుంటుందండి. వాటిని మళ్ళీ ఒకసారి తిప్పాలండి. తిప్పిన తర్వాత ఈ విధంగా బ్రౌనిష్గా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మిర్చీలు తీసివేయాలండి. తర్వాత మిగిలిపోయిన పిండిని నేను చిన్న చిన్న మిక్సీ బూందీగా వేసుకున్నానండి. అలా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత అవి బూందీలు తీసివేయాలండి. నేను ఒక టిప్ చెప్తానండి చిన్న పిల్లల గురించి. వాతావరణం క్లైమేట్ అనేది అస్సలు బాగలేదండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ కొంచెం వేడి నీళ్ళు ఇవ్వండి పిల్లలకి. చాలా మంచిది. దానివల్ల కడుపులో ఉన్న బ్యాక్టీరియాస్ మొత్తం వెళ్ళిపోతాయండి. పిల్లలకి జ్వరం వచ్చినా కానీ వామ్ వాటర్ ఇవ్వండి, మర్చిపోకండి. దిస్ ఇస్ మై సజెషన్ అండి. వేడివేడిగా బజ్జీలు తయారైపోయినాయండి. ఒక ప్లేట్లో తీసుకున్నాను. కొంచెం ఆనియన్ ముక్కల్ని కట్ చేసి వేసుకున్నానండి ప్లేట్లో. ఇప్పుడు మిర్చీలు వేసుకుంటున్నాను. ఇందాక పిండి మిగిలిపోయిందని మనము బూందీస్ వేసుకున్నాం కదండి, అది ఒక బౌల్లో తీసుకున్నాను. దాంట్లో కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా,
కొంచెం ఆమ్చూర్ పౌడర్ అండి, కొంచెం లెమన్, కొంచెం ఆనియన్స్ తీసుకున్నానండి. అవన్నీ వేసి కలపాలి, చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఎంతో రుచికరమైన బజ్జీలు, మిర్చి అండ్ బూందీ ఈజ్ రెడీ అండి. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అయితే అట్లీస్ట్ ఒక లైక్ అయినా చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.